నేను ఈ వార్తను మాత్రం చాలా అగ్రెసివ్గానే చెప్పదలుచుకుంటున్నాను. ఎస్, తెలంగాణ ఎవరి సొత్తు అని మాట్లాడుతారు, తెలంగాణ కేసీఆర్ సొత్తు అనేసి ఏబిఎన్ రాధాకృష్ణ ఆర్కే వీకెండ్ విత్ ఆర్కేలో కామెంట్లో కావచ్చు, లేకపోతే కొత్త పలుకులో రాసిండ్రు కదా. ఇన్నాళ్ళు కాస్త ఏదో కొంత ముసుగు ఉందని అనుకున్నాము, కానీ ఇవాళ మాత్రము ఈ హైదరాబాద్లో మీడియా పెట్టుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా మీడియా పెట్టుకోవచ్చు, ప్రాంతంతో సంబంధం లేదు. కానీ ఇక్కడ తెలంగాణ గడ్డ మీద వండుకుంటూ తెలంగాణ మీద విషపు రాతలు విషపు మాటలు కుమ్మిస్తుంటే ఎట్లూరుకుంటారు తెలంగాణ ప్రజలు? ఎస్, నేను కూడా తెలంగాణలో ఉన్న ఒక బిడ్డగానే మాట్లాడుతున్నాను. ఎస్, అప్పుడు అనాలి, మీరు ఆంధ్ర గురించి మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్లీగా మేము తెలంగాణ, ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నది మీలాంటి సన్నాసులు వార్తలు రాస్తారని కాదు కదా, ఈ రకంగా విషం చిమ్ముతారనేది కాదు కదా. ఆడ కూర్చొని ఏది మీ డిబేట్లో ఒక ఎమ్మెల్సీ జర్నలిస్టులను అవమానపరిచి ఆయన అందరినీ కూడా అనలేదు, దరిద్రపు రాతలను రాసే వాళ్ళనే డాష్ అని తిట్టిండు. కానీ మరి ఈరోజు మీ ఆర్కే విత్ కామెంట్లో కూలీలు అని మాట్లాడేదే మరి మీరు మాట్లాడుతున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళకు ఒకరు సపరేట్ జర్నలిస్టు, లేకపోతే ఇంకోటి అంటే మీ దృష్టిలో అందరు ఈరోజు పనిచేసి జీతాలు తీసుకునే వాళ్ళందరూ కూలీలుగా కనబడుతున్నారా? మరి దీనికి సమాధానం చెప్పేంత ధైర్యం ఉందా? అంటే ఇప్పుడు మీరు వార్త రాశారు కదా, మీకు ఎట్లాగూ ముందుకొచ్చి ఆ వార్తను చదివే దమ్ము లేదు, మీ వాయిస్లో అంత బేస్ లేదు. ఈరోజు మీరు ఒక మహిళతోటి ఆ వాయిస్ ఓవర్ చేయించారు కదా, ఆ వాయిస్ ఓవరు ఆ మహిళ మరి కూలీనా? ఈరోజు ఆ వార్త మీకు డెస్క్లో మీరు 4 ముక్కలు చెప్తే దాన్ని అంతా వార్తగా రాసిరు కదా, మరి వాళ్ళు కూలీలా? లేకపోతే మీరు ఇప్పుడు ఎవరి కోసం అయితే మీరు పాటు పడుతున్నాడో ఒక 2 వ్యక్తుల కోసము వాళ్ళని పాపం జాకీలు పెట్టి లేపి వాళ్ళని ఎట్టయినా కాపాడాలి, కళ్ళల్లో పెట్టుకొని కాపాడాలని చేస్తున్నారు కదా, మీరు మరి వాళ్ళ కింద బానిస కూలీలా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మాట్లాడుతుంది. కూలీ అనే పదానికి ఏదన్నా కొంత మీనింగ్ చెప్పగలుగుతారా? వాట్ ఈస్ ద కూలీ అంటే? ఎంత కండకావరం ఎక్కి మాట్లాడుతున్నారంటే ఈరోజు మాట్లాడుతున్న మాటలు. ఎస్, ఇప్పుడు చెప్తున్నాం కదా, తెలంగాణ అవును, తెలంగాణ సెంటిమెంట్ ఎప్పటికీ ఉంటుంది. తెలంగాణ సెంటిమెంట్ను లేకుండా చేద్దామనుకున్న మీలాంటి వాళ్ళకు మాలాంటి వాళ్ళే కాదు ఇంకా బోలెడంత మంది ఉన్నారు సమాధానం చెప్పడానికి. ఈ విషయం మర్చిపోకండి రాధాకృష్ణ గారు. మీలాగా మేము మాట్లాడలేమనుకోవచ్చు, మాట్లాడుతాం, కానీ మాకు విజ్ఞత ఉంది, అంతకంటే ఎక్కువ పలుకుతాం. ఇంకా మీరు పలికే చెత్త పలుకుల కంటే మేము చాలా స్వచ్ఛమైన పలుకులు పలుకుతాం. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ గురించి నొక్కి వక్కాడించుకుంటే ఈరోజు అంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఏమో భాయి మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు భాయి అన్నట్టుగా చూపించి దాంట్లో భాగంగా మీరు ఇది రాస్తూ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతూ లడ్డూ గురించి మాట్లాడుతూ నిన్ననే ఒక వీడియో చేసిన, సిగ్గుంటే ఒకసారి చూడుండ్రా వీడియో, మీకు అర్థమవుతుంది ఎందుకు లడ్డూను కూడా రాజకీయ వివాదాల్లోకి ఎందుకు లాగుతున్నారు. మీకు ఇన్నేళ్ళ అనుభవం ఉందని చెప్పుకుంటారు, సరే మీరు ఎట్లా జర్నలిస్ట్ అయ్యారనే విషయం పక్కన పెడదాం, కానీ ఒక మీడియాకి అధిపతి కదా, ఒక లడ్డూ గురించి నీచమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు అరే ఆ దేవుడి విషయంలో మనం జోక్యం చేసుకోవద్దు, ఇంకా లడ్డూలో ఏముందనేసి ఇంకా లడ్డూలు ఎందుకు తెచ్చుకోవడం ఎందుకు భక్తులు, అసలు ఇంకా లడ్డూని తినడం ఎందుకు, ఆ లడ్డూలు అంతా అపవిత్రమైనప్పుడు దీని దగ్గర మీ దగ్గర సమాధానం ఉందా? కేవలం అక్కడ ముఖ్యమంత్రిని ఇక్కడ ముఖ్యమంత్రిని కాపాడుకోవడానికి మీరు రాపిస్తున్న నికృష్ట రాతలు. ఎందుకంటే మీరు కూర్చొని అక్కడ టైప్ చేసేంత మీకు అంత లేదు సినిమా, మీరు కూర్చొని వాయిస్ ఓవర్ చెప్పించుకునేంత సినిమా లేదు మాలాగా మీరు కెమెరా ముందుకు వచ్చి చెప్పేంత దమ్ము ధైర్యం కూడా నేను లేదనే చెప్తాను. ఇదంతా మేము ఎవరి కోసమో మాట్లాడతలేదు, తెలంగాణ గడ్డ మీదనే ఉన్నాము, తెలంగాణ గడ్డ మీదనే ఉంటున్నాము కాబట్టి మాట్లాడుతున్నాం. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంది మీరే, ఎవరో కాదు, మీరే అన్ని చేస్తారు. మళ్ళీ గుమ్మడికాయలు దొంగ భుజాలు తరుముకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. అనవసరంగా మీరు గోక్కుంటున్నారు, కొరివితో తల గోక్కుంటున్నారు. లేని ఒక విద్వేషాన్ని రెచ్చగొడుతుంది బాజాప్తా మీరే. ఆ రాపిచ్చి రెచ్చగొడుతున్న వ్యక్తి ఈరోజు తెలుసుకోవాల్సిన అంశం ఎంతైనా ఉందనే చెప్తాం.